హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఏంటంటే డైలీ మనం నిత్యావసరంగా వాడుకునే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కరెంట్ అనేది చాలా విలువైంది భయ్య. ఎందుకంటే కరెంట్ లేకుండా మనం అసలు ఒక్క రోజు కూడా బతకలేం. ఎలక్ట్రికల్ పవర్ అనేది మీరు పై ఫోటోలో చూస్తున్న టర్బైన్స్ నుంచి జనరేట్ అవుద్ది భయ్య. ఇది మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుద్ది భయ్య. ముందు టర్బైన్స్ చూసారు కదా భయ్య, ఆ టర్బైన్స్ లోకి మనం వాటర్, స్టీమ్, కాంబినేషన్ గ్యాసెస్ అన్ని పంపిస్తాం భయ్య. టర్బైన్ లో మనకు ఒక జనరేటర్ ఉంటది భయ్య. ఆ జనరేటర్ కంటిన్యూస్ గా రొటేట్ అవుతూ ఉంటది. మనం ఎప్పుడైతే ఈ వాటర్, స్టీమ్, కాంబినేషన్ గ్యాసెస్ మనం ఎప్పుడైతే ఈ టర్బైన్ లో పంపిస్తామో, టర్బైన్ లో ఎప్పుడు ఒక మోటార్ అనేది రొటేట్ అవుతూ ఉంటది భయ్య. ఆ రొటేషన్స్ కి కైనెటిక్ ఎనర్జీ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ మనకి మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది భయ్య. దీని ద్వారా మనకి పవర్ అనేది జనరేట్ అవుద్ది. మనం వాడుకునే ఈ పవర్ అనేది 2 టైప్స్ లో జనరేట్ అవుద్ది భయ్య. ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మీకు చెప్పిన ప్రాసెస్ భయ్య. ఇది హైడ్రిక్ ప్లాంట్స్ నుంచి పవర్ అనేది జనరేట్ అవుద్ది. సెకండ్ వచ్చేసి మనం సోలార్ ఎనర్జీ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్